నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను కీర్తి ముందుగా ముఖ్యాంశాలు కొనసాగుతున్న ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటన ఇరు దేశాల మధ్య కుదిరిన పలు ఒప్పందాలు పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రోన్ ద్వారా మిసైల్ పరీక్ష విజయవంతంపై ముఖ్యమంత్రి హర్షం దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం రాష్ట్రానికే గర్వకారణమన్న చంద్రబాబు నాయుడు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర హోంమంత్రి అనిత వాయుగుండం ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు చూద్దాం. మాల్దీవులు భారతదేశానికి సన్నిహిత దేశంగా ఉండటం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మాల్దీవుల పర్యటనలో భాగంగా ఇరు దేశాధినేతలు ఈరోజు సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ భారత ప్రజల తరపున మాల్దీవులకు 60వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయన్నారు. రెండు దేశాల పరస్పర పెట్టుబడుల కోసం ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం జరిగినట్లు తెలిపారు. ఇరు దేశాలు సహ ప్రయాణికులుగా ఉన్నట్లు తెలిపారు. మాల్దీవుల అధ్యక్షుడు మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. फ्री ट्रेड एग्रीमेंट पर भी बातचीत शुरू हो गई है. अब हमारा लक्ष्य है फ्रॉम पेपर वर्क टू प्रॉस्पेरिटी. लोकल करेंसी सेटलमेंट सिस्टम से रुपये और रुपया में सीधे व्यापार कर सकेंगे. जिस रफ्तार से यूपीआई को मालदीव में बढ़ावा मिल रहा है, इससे टूरिज्म और रिटेल दोनों को ताकत मिलेगी. फ्रेंड्स, रक्षा और सुरक्षा क्षेत्र में आपसी सहयोग आपसी विश्वास का परिचायक है. रक्षा मंत्रालय की बिल्डिंग, जिसका आज उद्घाटन किया जा रहा है, यह ट्रस्ट की कंक्रीट इमारत है. हमारी मजबूत साझेदारी का प्रतीक है. हमारी साझेदारी अब वेदर साइंस में भी होगी. मौसम चाहे जैसा हो, our friendship will always remain bright and clear. మాల్దీవుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాలేలోని రిపబ్లిక్ స్క్వేర్ వద్ద అధ్యక్షుడు మహమ్మద్ మయసూర్తో కలిసి ప్రధాని ఆ దేశ సైన్యం గౌరవ వందనం స్వీకరించారు. ఏక్ పేడ్ మా కే నామ్ పేరిట ఆయన మొక్కను నాటారు. ఇరువురి నేతలు మాల్దీవుల 60వ వార్షికోత్సవం సందర్భంగా స్మారక స్టాంపును సంయుక్తంగా విడుదల చేశారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాను కూడా కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి సచివాలయంలో జీరో పోవర్టీ P4 పై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతుందని, పేద కుటుంబాల సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రవాసాంధ్రులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు.
భారత సాయుధ దళాల డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని యుఏవీ లాంచెడ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ V3గా వ్యవహరిస్తున్నారు. కర్నూలు జిల్లాలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో ఈ ప్రతిష్టాత్మక పరీక్ష జరిగింది. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను ఆయన పంచుకున్నారు. DRDO ఈ క్షిపణి అభివృద్ధి, తయారీలో భాగస్వాములైన MSME స్టార్టప్లను ఆయన అభినందించారు. సంక్లిష్టమైన టెక్నాలజీని అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగలిగే సత్తా భారత్కు ఉందని ఈ పరీక్ష నిరూపించిందన్నారు. కర్నూలులోని టెస్టింగ్ రేంజ్లో DRDO డ్రోన్ ద్వారా మిసైల్ను విజయవంతంగా ప్రయోగించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడడం ఆంధ్రప్రదేశ్కు గర్వంగా ఉందని సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో యుఏవీ లాంచెడ్ ప్రిసిషన్ గైడెడ్ క్షిపణి పరీక్ష విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు తెలిపారు. మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన పోస్టుకు ప్రతిస్పందనగా పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ప్రజలకు, అమరావతి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రానున్న 3 ఏళ్లలో ఖచ్చితంగా 100% రాజధాని పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా టెక్నికల్ అంటే బిల్డింగ్స్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఖాళీగా వదిలేసినప్పుడు దాని స్ట్రక్చర్ని చెక్ చేయాలనే ఉద్దేశంతో అటు IIT చెన్నై, IIT హైదరాబాద్ ఇద్దరికి ఇచ్చి వాళ్ళ దగ్గర మళ్ళా టెక్నికల్గా స్టడీ చేసి చెప్పమన్నాం. వాళ్ళు స్టడీ చేసి ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఐకానిక్ టవర్స్ కానీ, 5 టవర్లు కానీ, అసెంబ్లీ కానీ, లేదా ఏదైతే అధికారుల కోసం కట్టారో ఆ బిల్డింగ్స్లో ఏమీ చెక్కు చెదరలేదు. స్టార్ట్ చేయమంటే యాక్చువల్గా అవన్నీ కూడా మళ్ళా రీటెండర్స్ పిలిచి ఆ తర్వాత దాదాపు అందరూ ఆల్మోస్ట్ మొత్తం స్టార్ట్ చేశారు. అయితే కొద్దిగా వర్షాలు పడటం వల్ల వాళ్ళు వర్క్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. ప్రస్తుతం 10,000 మంది లేబరు, దానికి సంబంధించిన మిషన్ అంతా ఉంది. రాష్ట్రంలో త్వరలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బాపట్లలో APSRTC బస్ డిపోను ఈరోజు మంత్రి సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలకు ఆధునిక RTC బస్టాండ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. RTC కార్గో సేవలను ఇంటింటికి అందించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. లగ్జరీ బస్సులు అనుకోండి, అల్ట్రా లగ్జరీ అనుకోండి, స్లీపర్ కోచ్లు అయితేనేమి, దానిలో కొత్తగా ఒక్కొక్క డిపోకు సుమారుగా ఎలక్ట్రికల్ బస్సులు వస్తే ఒక 15 నుంచి 20 కొత్త బస్సులు వస్తాయి. కాబట్టి ఉన్న 160 డిపోల్లో కూడా కొత్త ఫ్లీట్ వస్తే తప్పకుండా దూర మార్గాలు ఏవైతే ఉన్నాయో బెంగళూరు, హైదరాబాద్, అలాగే వైజాగ్, ఇలా కొత్త రూట్లు కూడా RTC నడిపేదానికి సిద్ధంగా ఉంది. గ్రీన్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి 120 కోట్లు ఒక సంవత్సరానికి నష్టం వచ్చినా కూడా కేవలం లారీ ఓనర్ల యొక్క, అలాగే లారీ యొక్క ఎవరి అసోసియేషన్స్, అలాగే వారి విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా కూడా వాళ్లకు సిస్టమ్ను దృఢంగా ఉండేదానికి నిర్ణయం తీసుకోవడం ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం. తప్పకుండా జిల్లా కేంద్రాలు అయినాయో, కొత్త జిల్లా కేంద్రాలు, ముందున్న 10 జిల్లాలు కాకుండా కొత్త జిల్లా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ కొత్త జిల్లా కేంద్రాలన్నిటికీ మోడర్న్ బస్ స్టాండ్లు ఇచ్చేదానికి ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందు తీసుకొని పోతున్నాం.
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ప్రతి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు, రాష్ట్రాభివృద్ధిని వివరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వస్తున్నాయి. ఉదాహరణకి తల్లికి వందనం ఏదైతే ఉంటుందో, పిల్లలు చదువుతున్న స్కూల్స్ లో వాళ్ళు చేసిన ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తారో దాంట్లో కొంత లోపాలు ఉండటం మూలంగా ఆగినాయని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇస్తాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, పరిపాలన కానివ్వండి, అన్నీ కూడా సమాంతరంగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటారనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద 10 లక్షల కోట్ల అప్పుల తట్టను పెట్టినా కూడా ఆయనకున్న విజన్తో కానివ్వండి, ఆయనకున్న అనుభవంతో కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని పట్టాలెక్కించి మరి ఇవన్నీ కూడా ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం వలస కూలీలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. నిరుపేదలైన ప్రజలు తమ ఉపాధి పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా సొంత గ్రామంలోనే ఉపాధి పొందే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పలువురు ఉపాధి హామీ శ్రామికులు పనిచేస్తున్నారు. బొక్కరాయ సముద్ర మండలం చెదురు గ్రామంలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతుంది. ఈ పథకం కింద చెరువుల్లో పూడిక తీసివేత, వ్యవసాయ పొలాల్లో నీటి గుంతలు ఏర్పాటు చేయడం, రోడ్ల నిర్మాణం, చెట్లు నాటడం వంటి పనులు గ్రామాల్లో చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లకుండా సొంత గ్రామంలోనే సంతోషంగా పనులు చేసుకుంటున్నామని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారులు పలువురు దూరదర్శన్కు తెలిపారు. గోకులాలు, పశువుల తొట్టెలు ఇవన్నీ పనులు చేయడం జరుగుతూ ఉంది. మా గ్రామంలో ఉపాధి శ్రామికులు ఎక్కడ వలసలు పోకుండా మా గ్రామంలోనే పనులు చేసుకుంటూ జీవనం సాగించేదానికి ఈ పథకము మాకు సరిపోతూ ఉంది. ఎక్కడ వలస పోకోకుండా మా గ్రామంలోనే పని చేసుకుంటూ మేము జీవనం సాగించేదానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా మా వేతనం వచ్చేసి 290 నుంచి 300 దాకా వస్తూ ఉంది. అందులోనూ సకాలంలో మాకు వేతనాలు కూడా అందుతూ ఉన్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తూ ఉన్నందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో విజయవాడ పున్నమ్మ తోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 26వ తేదీ నుంచి అష్టబంధన మహా సంప్రోక్షణ కుంభాభిషేక మహోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ సూపరింటెండెంట్ ఎం మల్లికార్జునరావు తెలిపారు. ఈరోజు విజయవాడలోని ఆలయ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ ఆగమ శాస్త్రం ప్రకారం హిందూ దేవాలయాలను ప్రతి 12 ఏళ్లకోసారి మహా సంప్రోక్షణ చేయడం జరుగుతుందన్నారు. టీటీడీ అధికారులు, స్థానిక భక్తులు, దాతల సహకారంతో 2010లో విజయవాడలో ఆలయ నిర్మాణం జరిగినట్లు తెలిపారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అష్టబంధన మహాసంప్రోక్షణ కుంభాభిషేకాలను నిర్వహించాలని టీటీడీ ఆగమ సలహాదారులు నిర్ణయించడం జరిగిందన్నారు. సంప్రోక్షణ అష్టబంధన అనే కార్యక్రమము జరుపుట ఆనవాయితీ. ఇదే క్రమంలో ఈ ఆలయానికి కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాబట్టి ఈ నెల 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మహా సంప్రోక్షణ అష్టబంధన కార్యక్రమాలు, మహాశాంతి హోమాలు జరుపుటకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ విజయవాడకి సంబంధించిన అధికారులందరూ, ఇంజనీరింగ్ విభాగం అయితేమి ఏ విభాగమైనా అన్ని విభాగాల సహకారంతో, డోనర్ల సహకారంతో, ఆలయ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వార్తల్లో చిన్న విరామం. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి.
మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు. డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. నాన్న, ఫీజు ఎక్కువ. అమలు, గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం. 2 ఏళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా. ఎక్కడికి? అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయ్యింది. ఆర్బీఐ అంటుంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार। पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है। इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान हर रोगी को मिलते हैं 1000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है। साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं। आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं। अधिक जानकारी के लिए nikshay.in पर जाएं। आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं। निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। వార్తలకు తిరిగి స్వాగతం. భారత న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకాల మేరకు పారాలీగల్ వాలంటీర్లు ఉచిత న్యాయం, లోక్ అదాలత్లో లీగల్ అవేర్నెస్ క్యాంపులు, ఉచిత న్యాయ సలహా వంటి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం మాధురి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారాలీగల్ వాలంటీర్లకు 2 రోజుల పాటు ఓరియంటేషన్ కోర్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓరియంటేషన్ కోర్సు ద్వారా పారాలీగల్ వాలంటీర్లు విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో న్యాయ సేవలు అందించే బాధ్యత పారాలీగల్ వాలంటీర్లపై ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేసే వరకు వారికి వారధిలా వ్యవహరించాలని సూచించారు. కూడా వాళ్ళకి సరైన దారులుండవు, బస్సులుండవు, ఏమీ ఉండవు. అలాంటి వాళ్ళు న్యాయం కోసం అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అని అంటే మనకి న్యాయం లేకపోయినా పర్వాలేదు, వెళ్ళడం ఎందుకులేని నిర్లిప్తతోటి వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి యాక్చువల్గా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఎప్పుడో ఫస్ట్ ఈ పారా లీగల్ వాలంటీర్ సిస్టమ్ అనేది మనమే ఇంట్రడ్యూస్ చేసాం. దానికి చాలా గర్వపడుతున్నాను నేను. ఆ తర్వాత ఈ సిస్టమ్ సక్సెస్ చూసిన తర్వాత జాతీయ న్యాయ సేవాధికార సంస్థ అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు కూడా ఈ సిస్టమ్ బాగుందని దీన్ని త్రూ అవుట్ ఇండియా అడాప్ట్ చేసుకోమని అన్నారు. భారతదేశం మెడికల్ ఇమేజింగ్ సామర్థ్యాలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ వేరెక్స్ ఇమేజింగ్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన వేరెక్స్ ఇమేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ మెట్టెక్ జోన్లో తన 2వ అధునాతన తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ఏఎంటీజెడ్ వ్యవస్థాపకులు సీఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ, వేరెక్స్ ఇమేజింగ్ కార్పొరేషన్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ హర్ట్మాన్, వేరెక్స్ ఇమేజింగ్ ఇండియా సీనియర్ ఎండీ, కంట్రీ హెడ్ వివేక్ ఫల్లే హాజరయ్యారు. ఈ విస్తరణ భారతదేశ ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా ఉన్న చర్యగా స్వాగతించారు. డాక్టర్ జితేంద్ర శర్మ ఈ అభివృద్ధిని మెడికల్ ఇమేజింగ్లో భారతదేశ తయారీ సామర్థ్యాలను పెంచడమే కాకుండా గ్లోబల్ మెడ్టెక్ ఇన్నోవేషన్ హబ్గా ఏఎంటీజెడ్ నిలిచిందని తెలిపారు. ఈ 2వ కేంద్రం ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు, తక్కువ మధ్య ఆదాయ దేశాలకు భారత్ను ఒక పోటీ ఎగుమతిదారుగా నిలిపే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాగల 2 రోజుల వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురియడంతో పాటు తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112-70-1800-425-0101ను సంప్రదించాలని సూచించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. వాణిజ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా భారత్, బ్రిటన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. 3 ఏళ్ల చర్చల తర్వాత ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాలు అమల్లోకి వస్తే బ్రిటిష్ ఉత్పత్తులపై భారత్లో సగటు సుంకాలు 15% నుంచి 3%కి తగ్గిపోతాయి. ఇక ఆంధ్రప్రదేశ్కు వస్తే ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం లభించనుంది. అరకు కాఫీ రుచులు యూకే ప్రజలను ఉదయం నిద్రలేపనున్నాయి. అరకు కాఫీకి యూకేలో విస్తృత మార్కెట్ లభించనుంది. ఇది అరకు రైతులకు, అక్కడి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. పార్లమెంట్లో సైతం అరకు కాఫీ స్టాల్ను ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తన మన్ కీ బాత్లో అరకు కాఫీ విశిష్టతను ప్రశంసించారు. प्रोडक्ट को ग्लोबल होते देखते हैं तो गर्व से भर जाना स्वाभाविक है। ऐसा ही एक प्रोडक्ट है अराकू कॉफी। अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है। ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है। अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं। अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका। పార్వతీపురం మన్యం జిల్లాలో పీఎం జన్మన్ ద్వారా చేపడుతున్న గృహ నిర్మాణాలు మరింత వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపం మండలాల్లో ఈ పథకం కింద మంజూరైన గృహ నిర్మాణాల ప్రగతిని కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం కింద 5,000 వరకు గృహాలు మంజూరు కాగా వాటిలో 1,600 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. మనకి ఇంచుమించుగా 5,000 దాకా ఇల్లులు మంజూరైతే అందులో 1,600 దాకా వివిధ స్టేజెస్లో ఉన్నాయి. ఒక 130 వరకే కంప్లీషన్ అయినాయి. సో మిగతావన్నీ కూడా వేగంగా మనం ఈ నెలాఖరు అంటే మేబీ డిసెంబర్ ఎండింగ్ లోపల ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. సో క్షేత్రస్థాయిలో సమస్యలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవడానికి రావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే 2,30,000 దాకా మనకి 39,000 దాకా మనకు ఒక్కొక్క హౌస్కి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంట్లో టాయిలెట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది అందులో. సో దీంట్లో ఫీల్డ్ లెవెల్లో అబ్జర్వ్ చేస్తే ఇవాళ కొంతమందికి ఏదైనా పెయింటింగ్, చిన్న ఫ్లోర్ ఏదైనా ఇండోనేషియాలోని సికారంగ్లో ఆర్ట్ డైవర్సిటీ 2025 కార్యక్రమం ప్రారంభమైంది. సృజనాత్మకత, ఉమ్మడి వారసత్వాన్ని చాటి చెప్తున్న ఈ ఆర్ట్ ఫేర్ ఎగ్జిబిషన్ భారత్, ఇండోనేషియాల సహకారంతో జరుగుతుంది. కళను ఒక మాధ్యమంగా ఉపయోగించి భారత్, ఆగ్నేసియా దేశాల మరింత దగ్గర చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. భారత, ఆగ్నేసియా ప్రాంతాల్లోని కథలను చిత్రాలుగా ఎగ్జిబిషన్లో ప్రదర్శించగా ఈ చిత్రాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
జపాన్లోని టోక్యో భారతదేశపు ఆటపాటలతో కలకలలాడింది. జపాన్లోని భారత రాయబార కార్యాలయం ఐఈ భారత్ 2025 పేరుతో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించింది. అమృత కాలాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ 750 నిమిషాల ప్రదర్శన భారతీయ కళలో వారసత్వం గొప్పతనాన్ని ప్రదర్శించారు. భరతనాట్యం, ఒడిస్సీ, కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలను అక్కడి వారిని అలరించాయి. So it was an amazing experience being a part of this cultural exchange, and then the idea of having 24 hours all straight on a cultural performance. I think it was amazing. I'm so grateful to be part of it, and I much appreciate for the Vivekananda Cultural Center to hosting it. Thank you for giving me such a wonderful opportunity for me, and Kathak is గుజరాత్లోని ద్వారకాలో సముద్రం మధ్య వెలసిన బట్కేశ్వర్ మహాదేవ ఆలయం స్థానికులతో పాటు పర్యాటకులకు కూడా అత్యంత ప్రియమైన ప్రదేశంగా మారింది. ఉప్పొంగుతున్న సాగరం మధ్యలో ఉన్న ఈ స్వయంభూ శివలింగాన్ని శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. అంతేకాకుండా సముద్రం తన నీటితో నిత్యం శివుని పాదాలను అభిషేకిస్తున్న దృశ్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతిపక్షాల ఆందోళనతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం సభలో స్పీకర్ ఓం బిర్లాతో పాటు ఇతర సభ్యులు భారత సైన్యం శౌర్యం, పరాక్రమం, అసమాన త్యాగానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ మాతృభూమిని రక్షించడానికి ప్రాణాలను అర్పించిన సైనికులకు దేశం యావత్తూ రుణపడి ఉంటుందని తెలిపారు. అనంతరం సభలో విపక్ష సభ్యులు గందరగోళంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం ప్రారంభమైన సభలో గోవా అసెంబ్లీ నియోజకవర్గాల్లో షెడ్యూల్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు 2024పై మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడేందుకు ప్రయత్నించారు. షెడ్యూల్ తెగల ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన బిల్లని పేర్కొన్నారు. అయినా ప్రతిపక్ష సభ్యులు తమ నిరసనను కొనసాగించారు. దీంతో ప్యానెల్ స్పీకర్ జగదాంబిక పాల్ సోమవారానికి వాయిదా వేశారు. मलक्कम जी कि आप इन लोगों को रिक्वेस्ट करें कि ये लोग अपनी टेबल पे आए और प्राइवेट मेंबर జమ్మూ కాశ్మీర్ రైతులు పుట్టగొడుగుల సాగు ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ స్థలంలో తక్కువ సమయంలో దీని సాగుకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే లాభం ఖర్చుల కంటే చాలా రేట్లు ఎక్కువగా వస్తుంది. గతంలో రైతులు సంవత్సరానికి 2 సార్లు మాత్రమే పుట్టగొడుగులు సాగు చేసేవారు. దీనివల్ల జూన్ నుండి సెప్టెంబర్ వరకు పుట్టగొడుగుల సాగు జరిగేది కాదు. అయితే రైతుల ఆదాయాన్ని పెంచడానికి జమ్మూ కాశ్మీర్ వ్యవసాయ శాఖ మిల్కీ మష్రూమ్ సాగును తలాబ్టిల్లోలో ప్రారంభించింది. తద్వారా రైతులు ఏడాది పొడవునా పుట్టగొడుగులు పని చేయగలరని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు, బంగ్లాదేశ్ ప్రాంతాలలో ఏర్పడిన వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరాలను దాటింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 124వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.